హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి ఫిజికల్ 2023 టైర్ 1 18 జూలై షిఫ్ట్ 1 రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్ సైన్స్ ఇంటర్చేంజ్ చేయాలి, ప్లస్ ఇంటూ అంట. సో 10 minus 4 into 13 by 15. 13 by 15 పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా. సో ఇది కూడా కాదు, అంటే మనం ఈ డివిజన్ ని రీప్లేస్ చేయాలి. సో డివిజన్ రీప్లేస్ చేసి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సో సెకండ్ వన్ ట్రై చేద్దాం రండి. మైనస్ డివైడెడ్ బై 10/4. 10/4 పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా. సో ఇది కూడా కాదు. ఆబ్వియస్లీ మంది థర్డ్ ఆప్షన్ అవుతుంది. చేద్దాం రండి, చెక్ చేద్దాం ఒకసారి. డివైడెడ్ బై ఇంటూ 10 minus 4 plus 13 into 15 by 3. 3 ones 3 5s కదా. 10 minus 4 ఎంత? 6. 13 5 ఎంత? 65. 71 వచ్చింది కదా. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. డివిజన్ ఎక్కడ పాసిబుల్ అవుతుందో చూసుకోండి. నెక్స్ట్ BRU TLP RUI LPBR ITLPB UIT 2 blanks. ఓకేనా. సో BRU ఉంది కదా, అంటే ఆర్ కి ముందు బి ఉండాలి. ఆర్ కి ముందు బి పెడదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ 3 మనకి ఐబిటి 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 ఐబిఆర్ ఉంది. సో అంటే ఫస్ట్ 2 ఐబి కదా అన్నిటిలో. సో ఐబి కన్ఫర్మ్ మనకి. ఓకేనా. ఇప్పుడు బిఆర్యు ఐటిఎల్పి ఉంది, అంటే ఇక్కడ బిఆర్యుఐ టిఎల్పి రావాలి కదా. అవునా. అంటే ఐబిటి ఉండాలి. ఐబిటి ఉంది, ఐబిటి ఉంది, ఐబిటి లేదు, ఐబిటి ఉంది. నెక్స్ట్ ఐబిటిఆర్ ఐబిటియునా ఐబిటియునా. ఆర్ తర్వాత యు కదా. సో ఐబిటియు ఐబిటిఆర్ కాదు. నెక్స్ట్ పియా ఆర్. బి తర్వాత ఆర్ వస్తుంది. సో పి రాదు. ఓకే, ఇది లాస్ట్ ఏముందిలే పెట్టేద్దాం ఎల్పి. ఓకేనా. యాక్చువల్గా కొన్నిటికి మనకి ఈ ఫస్ట్ 2 or 3 చూడంగానే ఆప్షన్స్ ని బట్టి ఇంకా నెక్స్ట్ ఫిల్ చేయకుండానే పెట్టేయచ్చు అనమాట. బట్ ఈ క్వశ్చన్ అలా జరగలేదు, లాస్ట్ వరకు చేయాల్సి వచ్చిందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ కట్టింగ్ అంటే నథింగ్ బట్ మిర్రర్ ఇమేజే కదా. అంటే దీనికి ఇమేజ్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, దీని ఇమేజ్ ఇక్కడ ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ట్రయాంగిల్స్ చూడండి ఒకలానే ఉన్నాయి. ట్రయాంగిల్స్ ఇమేజ్ వచ్చింది కానీ మనకు కావాల్సింది ఈ ట్రయాంగిల్ ఇమేజ్, వాళ్ళు ఇచ్చింది ఈ ట్రయాంగిల్ ఇమేజ్ అనమాట. సో తప్పు. ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా ట్రయాంగిల్స్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. ఓకే, థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫిగర్ లో నెక్స్ట్ ఏం వస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఒక లైన్ వచ్చింది, నెక్స్ట్ దాని నుంచి ఇంకో లైన్ వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇన్ని లైన్స్ ఉండవు, ఒక లైన్ కదా మనకి యాడ్ అవ్వాల్సింది. ఇది కూడా అవ్వదు. ఇందులో కూడా చాలా లైన్స్ యాడ్ చేశారనమాట. మనకు కావాల్సింది ఒక లైన్ యాడ్ అవటం. ఇక్కడ ఒక లైన్ యాడ్ అయింది, ఇక్కడ ఇంకో లైన్ యాడ్ అయింది. మనకి ఇంకో లైన్ యాడ్ అవ్వాలి, అది ఎక్కడైనా అవ్వచ్చు. ఓకేనా, పర్టికులర్ గా అంటూ ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. 16 32 54 16 into 2నే కదా. 16 32 54 ఇదేమో 29 58 80. 16 into 2 32 plus 22 మేగా. ఇది 29 into 2
58 ప్లస్ ఇదిగో 22నేగా. ఓకేనా, చూద్దాం రండి. 17 17 టు 35 కాదుగా. 25 టు 50 మనం 22 యాడ్ చేయాలి. 50కి 22 యాడ్ చేసి 62నా కాదుగా. 24 టు 48 48కి 22 యాడ్ చేసి 70గా. ఇది చూడండి 23 టు 46 46కి 22 యాడ్ చేస్తే 62నా కాదుగా. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. యాక్చువల్ గా మీకు ఆన్సర్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేసుకోవద్దమ్మా, అంత అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఎస్ వచ్చింది. ఇది రెండు సేమ్ డైరెక్షన్ ఉందమ్మా, అలా ఉండకూడదు. ఇది కూడా అంతే సేమ్ డైరెక్షన్ లో ఉంది. ఇక్కడ మనకి ఎస్ రావాలి కదా, ఎస్ లేదు. ఎస్ ఎస్ అంటే డైరెక్ట్ ఎస్ కాదు, ఇమేజ్ ఆఫ్ ఎస్. ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 100, 99, 88 for 108. 108, 99, 88, 60, 43. మైనస్ 9 కదా. ఇదేంటి మైనస్ 11 అవునా. ఇక్కడికి వచ్చేసరికి మైనస్ 17 వచ్చింది. సో ఆడ్ నెంబర్స్ చూసుకుంటే ఇక్కడ మైనస్ 13 వస్తుంది, ఇక్కడ మైనస్ 15 వస్తుంది. 88 మైనస్ 13 ఎంత అవుతుంది? 75 అవుతుంది. 75 మైనస్ 15 60 కదా. సో 75 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆడ్ వన్ అవుట్. పొజిషన్ వాల్యూస్ రాద్దాం రండి. P16, T20, X24, B2 కానీ 28 కానీ, ఎందుకంటే 24 ఉంది మనకి ముందర. నెక్స్ట్ ఇది +4 +4 +4 కదా. నెక్స్ట్ G7, K11, O15, S19 ఇది కూడా +4 +4 +4 కదా. నెక్స్ట్ H8, K11 H ప్లస్ ఐ మీన్ 8 + 4 12 కదా, 11 వచ్చింది. సో ఇదే ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఇందులో థర్డ్ వన్ ఉంది కానీ ఆప్షన్స్ లో ఫోర్త్ వన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 9, 6, 25, 9, 6, 25, 14, 5, 29. 9 లో 6 ఎంతమ్మా? 15 కదా. 15 + 10 25. 14 + 5 19 కదా. 19 + 10 29 అవునా. 27 + 8 27 + 8 అంటే మనకి 30s లో ఉంటుంది. 29 రాదు. మళ్ళీ అంటే 10 యాడ్ చేయాలి కదా పైగా. 8 + 4 22 + 10 42 కాదు. 13 + 9 22 + 10 32 ఇది ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఫిలాక్స్. All metals are gold. All jewelry are gold. All gold are ornaments. Now, some ornaments are jewelry. Correct కదా. Some metals are jewelry. Metals కి jewels కి మనకి రిలేషన్ లేదు, చెప్పలేము. All jewelry are ornaments. Jewelry అంతా ornaments కదా, ఇది కూడా కరెక్టే. So only conclusions 1 and 3 follow. Looking at the picture on the wall, he said, my sister-in-law, S's husband. అంటే her S's husband, his son. ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ ఒక సిస్టర్ ఇన్ లా ఎస్, ఎస్ కి హస్బెండ్ హ్యూ, హ్యూ ఒక సన్ ఎన్. ఓకే, నౌ son N had a sister R. So son R. How is S related to R?
ఎస్ ఆర్ వాళ్ళ మదరే కదా, సో ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ఫిగర్ ఎంబెడెడ్ అమ్మా, ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ కూడా కాదు, మనకి 2 లైన్స్ ఉండాలి. థర్డ్ ఆప్షన్ లో ఉంది చూడండి. ఇక్కడ ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ 36, 21, 35. 36, 21, 35. 43, 19, 53. 21, 35 అంటే 56. 56 మైనస్ 20. ఇదేమో 1953 అంటే 63 ప్లస్ 9. 73 మైనస్ 30 అవట్లేదు. ఓకే, 36 కి 21 కి డిఫరెన్స్ 15 వస్తుంది. 15, 35 అంటే ఇంటూ 2 ప్లస్ 5 చేయాలి. ఇది 43, 19 అంటే 43 మైనస్ 10, 33 మైనస్ 9, 24. 24 ఇంటూ 2 ప్లస్ 5, 53 ఏగా. ఓకేనా? సో ఫస్ట్ నెంబర్ ని సెకండ్ నెంబర్ కి ఉన్న డిఫరెన్స్ కి 2 ని మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్ ని 5 కి యాడ్ చేయాలన్నమాట. సో 51 కి 34 కి డిఫరెన్స్ ఎంత? 51 మైనస్ 30, 21. 21 మైనస్ 4, 17. 17 2s అంటే 34. 34 ప్లస్ 5 యాడ్ చేయాలి కదా, 34 ప్లస్ 5 39 కదా. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో మనం సైన్స్ పెట్టాలి. ఫస్ట్ వన్ చూడండి. 28/4 into 3 minus 9 is equal to 42 into 12. 42 into 12 మనకి 400 ప్లస్ అయిపోతుంది. సో ఇది అంత వాల్యూ ఉండదు కదా, ఫస్ట్ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ 28/4 into 3 is equal to 9 plus 42 plus 12. సో 54 ప్లస్ 9 అంటే 63 వరకు అవుతుంది. ఇదేమో 20s లోనే ఉంటుందిగా, ఇది కూడా తప్పు. నెక్స్ట్ 28/4 into 3 plus 9 is equal to 42 minus 12. 4 7s కదా, 7 3s. 21 plus 9 అంటే 30. 42 minus 12 కూడా 30 కదా. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫిగరల్ సిరీస్ ఇచ్చారు. ఓకే, సో ఆల్టర్నేట్ గా చూసుకోండి. ఈ రెండు చూడండి. ఇక్కడున్న ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడున్నది కిందకు వచ్చింది, అవునా? అండ్ ఈ మధ్యలో ఉన్నది ఇటు వచ్చింది, ఇది ఇటు వెళ్ళింది, అంతేగా. ఇప్పుడు సెకండ్ది ఫోర్త్ చూడండి. సెకండ్ది ఫోర్త్ చూస్తే ఈ రెండు ఇంటర్చేంజ్ అయినాయి, అవునా? అప్పుడు ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ అయినాయి, అంతేగా. మళ్ళీ థర్డ్ది ఫిఫ్త్ది ఫస్ట్కి సెకండ్ది ఎలాగైందో అదే విధంగా అవుతాయి. అంటే ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, అవునా? అవి రెండు ఇంటర్చేంజ్ అయితే మనకి పైన పైన ఏమొస్తుంది? మళ్ళీ ఇదే వస్తుంది. సో పైన అది ఉన్న ఎన్ని ఉన్నాయి చూడండి. లేదు, ఉంది,
లేదు, లేదు. సో సింగిల్ ఆప్షన్ తోనే మనకి సింగిల్ ఎలిమెంట్ తోనే ఆన్సర్ వచ్చేసింది. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆడ్ వన్ అవుట్. 15 240. 240 అంటే 225 ప్లస్ 15 కదా. అంటే 15 స్క్వేర్ ప్లస్ 15 అంటే n స్క్వేర్ ప్లస్ n ఫాలో అవుతుంది. ఇప్పుడు 13 స్క్వేర్ అంటే ఎంత మనకి 169. 169 ప్లస్ 13 చేయాలి. 180 వస్తుందా? రాదు. ఓకేనా. 11 స్క్వేర్ 121 ప్లస్ 11 132. 16 స్క్వేర్ 256 ప్లస్ 16 272 కామన్. సో సెకండ్ వన్ ఈస్ ఆడ్ వన్. 17th. 5 32 7 4 30 14. 5 32 7 4 30 14. ఓకే. Hmm. 25 ప్లస్ 7 కదమ్మా 32. 5 స్క్వేర్ ప్లస్ 7. ఇదేమో 4 స్క్వేర్ 16 ప్లస్ 14 30 అవుతుంది. ఓకేనా. అంటే ఫస్ట్ నెంబర్ ని స్క్వేర్ చేసి దానికి సారీ ఫస్ట్ నెంబర్ ని స్క్వేర్ చేసి దానికి థర్డ్ నెంబర్ యాడ్ చేస్తే వస్తుంది. రెండు అటే సాటిస్ఫై అని చూద్దాం. 7 స్క్వేర్ అంటే 49. 49 ప్లస్ 11 అంటే 60ఏగా. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేసాం, దీన్ని స్క్వేర్ చేసి థర్డ్ నెంబర్ ని యాడ్ చేస్తే మనకి మిడిల్ నెంబర్ వచ్చింది. సిరీస్ అంతా ఫస్ట్ వన్ చూడండి. 3 5 7 9 11 వస్తుంది. 11 అంటే కే. కే లేదు, కే లేదు, కే లేదు, కే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. క్యాప్సూల్. CAPSULP. So, vowels are changed to previous letter, consonants are changed to following letter. Vowels -1, consonants +1. Consonants +1, vowels -1. Consonants +1, consonants +1, vowels -1. Consonants +1, vowels -1. Now, in newly formed word, how many alphabets are there in the English alphabetical series? Between the alphabet which is third from left. Third from left ante Q and third from right. Third from right ante T. So ఇదేమో 17, ఇదేమో 20. మధ్యలో ఎన్ని ఉంటాయి? 18 19 ఉంటాయి. 2 letters ఉంటాయి. Alphabetical series, actual alphabetical series, not in this particular decoded one. Okay. Next. Dog is related to Labrador. అంటే Labrador ఒక డాగ్ బ్రీడ్. వెజిటేబుల్ ఇస్ రిలేటెడ్ టు ఒక వెజిటేబుల్. ఉన్న వాటిల్లో పికిల్, బనానా, యాపిల్ వెజిటేబుల్స్ కాదు. క్యాప్సికమ్ వెజిటేబుల్. నెక్స్ట్. వెన్ డయాగ్రామ్ దుబాయ్, ఏషియా, ఆఫ్రికా. సో దుబాయ్, ఏషియా, ఆఫ్రికా. దుబాయ్ ఏషియాలోనే ఉంది కదా, అవునా. ఫర్ సపోజ్ ఇది ఏషియా అనుకుంటే ఎంటైర్ ఏషియా దుబాయ్ లోనే ఉంది. ఆఫ్రికాకి ఏషియాకి దుబాయ్కి సంబంధం లేదు. ఏ ఆప్షన్ లో ఉంది? ఫోర్త్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్. బ్యూటీ, ZVXEJH. BEAUTY. బ్యూటీ, ZVXEJH. So B could be 2 or 28. Z is 26, 5, 22, 1, 24, and 21, 5, 20, 10, 25, 8. Okay. So 25 plus 1, 26. 20 plus 2, 22. 21 plus 3, 24.
1 + 4 5 అర్థమై ఉంటుంది కదా. సో లాస్ట్ నుంచి +1 యాడ్ చేసుకుంటూ వచ్చారు. సో D + 1 E ఈ ఉంది, ఈ లేదు, ఈ ఉంది, ఈ ఉంది. ఓకే. సో లాస్ట్ CBH కదా, అంటే +1 +2 +3 +4 +5 +6 2 + 6 అంటే 8 హెచ్ ఉండాలి. సో హెచ్ లో ఒక ఆప్షన్ ఉంది, 4th ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. CBVQ C52520 CBVQ FRJT EHIP. ఓకే, మనకి యాక్చువల్ పొజిషన్స్ ఏంటి? 3 to 22 17 కదా. సో 3 6 అయింది, 2 5 అయింది, ఈ 25 అయింది, 17 20 అయింది. +3 చేశారు అంతే కదమ్మా. సో ఈ +3 అంటే 8 కదా, 8 8 లేదు, 8 8. సో 0 1 సెకండరీ సరిపోయిద్ది. హెచ్ హెచ్ అంటే 8 8 + 3 అంటే 11 కదా, 8 1 1 ఉండాలి. ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రిస్క్ THL IQ FRISK ఫ్రిస్క్ THL IQ 6 20 and this is 18 9 9 12 19 9 11 17. ఓకే, ఏమన్నా తెలుస్తుందా? ఎఫ్ ని మనము 32గా రాసుకుంటే 32 - 12 18 - 9 సారీ H8 కదమ్మా. H8 అయితే మనకి 18 + 2 26 + 2 8 అవుతుంది. ఇది 9 + 3 19 - 2 11 - 2. ఓకేనా, ఇక్కడ -2 ఇక్కడ +2 మధ్యలో +3. ఓకే. సో వేజర్ అంటే మనకి అన్నిట్లో ఫస్ట్ సీనే ఉంది. ఫస్ట్ అని చెక్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఫస్ట్ సి అవుతుంది. 23 + 2 25 y అవుతుంది. జి అంటే 7 7 + 3 10 సివైజే లేదు, సివైజే సియుజే. ఓకే. సో నెక్స్ట్ ఆర్ - 2 అంటే 16 అంటే పి సివైజేపి. ఓకేనా. 5 - 3 అంటే 5 - 2 అంటే 3 అంటే సి. ఓకే, సివైజే పిసి. లాస్ట్ క్వశ్చన్, పేపర్ ఫోల్డింగ్ అమ్మా. మిర్రర్ ఇమేజ్ లానే కదా. సో దీని ఇమేజ్ ఇక్కడ రావాలి, దీని ఇమేజ్ ఇక్కడ రావాలి, దీని ఇమేజ్ ఇక్కడ రావాలి. ఓకే, నాకు దీని ఇమేజ్ అని ఇక్కడ రావచ్చు. ఆ 4 పార్ట్స్ అనేవి మ్యూచువల్ గా వాటికి ఇమేజెస్ అవి ఉంటాయి అన్నమా. ఓకేనా, లేకపోతే ఇచ్చిన ఆప్షన్ లో ఇలా కట్ చేసుకొని చూసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇది అవర్ ఆన్సర్. ఈ ప్రాక్టీస్ మీద మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. సో ఇది వాటి 25 రీజనింగ్ క్వశ్చన్స్. నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ తో వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, ఆల్ ది బెస్ట్.